నిఫా వైరస్ గురించి 2 మాటలు చెప్తా. ఇది ఒక ప్రమాదకరమైన వైరస్, అందులో అనుమానం లేదు. ప్రమాదకరమైన వైరస్లు చాలా ఉన్నాయి ఇప్పుడు సమాజంలో, అదొక్కటే కాదు. గబ్బిలాలు గుండా, పందులు గుండా, గుర్రాల గుండా వస్తుంది ఇది. పళ్ళని తినే గబ్బిలాలు, కాయలను తినే గబ్బిలాలు ఉంటాయి కదా, ఆ కాయలు మనం తింటే ఇది వచ్చే అవకాశం ఉంది. మన దగ్గర గబ్బిలాలు అంతంత మాత్రం. మనం మామూలుగా ఈ గబ్బిలాలు, చిలుకలు, మిడతలు తినే పళ్ళే తినం. కాబట్టి ఆ సోర్స్ నుంచి మీకు రోగం వచ్చే అవకాశం లేదు. ఇక్కడ భయపడద్దు మీరు. రెండోది, పందుల నుంచి వస్తాయి. పందులకి ఆ వైరస్ వస్తే వాటితో దగ్గరగా ఉంటే నీకు వస్తుంది. పందులకు వైరస్ రాకపోయినా, గబ్బిలాల్లోకి వైరస్ రాకపోయినా, గబ్బిలాలు కొరికిన పండ్లన్నీ తింటే రావు, గుర్తుపెట్టుకోండి. గబ్బిలానికి ముందు వైరస్ వచ్చి ఉండాలి, పందులకు వైరస్ వచ్చి ఉండాలి. ఈ పందులతో దగ్గరగా ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ మనకెవరికైనా వస్తే వీళ్ళకి దగ్గరగా ఉండి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కేరళలో కొన్ని పాకెట్స్లో ఉంది ఇది. దాన్ని దేశవ్యాపితం పోకుండా వాళ్ళు ఆపగలిగితే ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆపగలగాలని మనం కోరుకోవాలి. వైరస్ ఈ పద్ధతుల్లో ప్రయాణం చేస్తుంది, కానీ భయపడ్డట్టు, భయపెట్టినట్టు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఏం రాదు. అది ముందు ఆ జబ్బున్న వాళ్ళు ఉండాలా, లేదా జబ్బుండే గబ్బిలాలు ఉండాలా, జబ్బుండే పందులు ఉండాలా, ఈ జబ్బు వలన గుర్రాలకు వచ్చి ఉండాలా, వాటికి దగ్గర ఉంటే నీకు వస్తుంది. ఈ విషయం మనం స్పష్టంగా చెప్పాలి. వస్తే ఏంటి అనే సమస్యకు వస్తే ప్రమాదకరమైన వైరస్ అనేది మాత్రం వాస్తవం. ఇప్పటి వరకు ఉన్న రికార్డులో కొన్ని దేశాల్లో, ఒకసారి సింగపూర్లో వచ్చింది, బంగ్లాదేశ్లో 2 సార్లు వచ్చింది. వచ్చినప్పుడు 100లో 30 మంది దాకా ప్రాణాపాయం జరిగింది. అంటే ప్రమాదకరమైన వైరస్ అని అందుకే అంటున్నా. ఈ వైరస్ని అరికట్టడానికి నిర్దిష్టమైన మందు ఇంకా కనిపెట్టలేదు. ఒక మందుని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ మందు రూఢిగా పనిచేస్తాను ఇంకా తేలలేదు. కనుక్కునేది ఎలా? ఏ వైరస్ జ్వరాలనైనా అన్నీ ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, నిస్త్రాణ, వీక్నెస్ ఉంటుంది. మొదటి 3-4 రోజుల్లో ఏ వైరస్తో వచ్చిన జబ్బు అని ఇది ఫలానా అని చెప్పలేం మనం. షార్ట్ వైరల్ ఫీవర్స్ అని ఉన్నాయి, 4-5 రోజులు ఉంటే పోతాయి అటంతటా అయిపోతాయి. మనం చూసే డెంగ్యూ వైరస్ అయినా వైరసే. కామన్ కోల్డ్, దీంతో వచ్చిన వైరస్ కూడా వైరసే. వైరస్ అనే ఈ క్రిములకి స్పెసిఫిక్గా మందుల్ని కొన్ని జబ్బులకి కనుక్కున్నారు తప్ప అన్నిటికీ లేవు. ఎక్కువ భాగం వైరస్తో వచ్చే జబ్బులకి శరీరమే రోగనిరోధక శక్తిని తయారు చేసుకుని ఎదుర్కొంటుంది. అంత సులభం. షార్ట్ వైరల్ ఫీవర్స్ అని అన్నాను. ఫీవర్స్ మొత్తంలో జ్వరాల్లో 100కి 70 అవే. 100కి 70 జ్వరాలకు అసలు వైద్యం అక్కర్లేదు, వాటంతటవే తగ్గిపోతాయి. నిఫా వైరస్ లాంటిది దానంతటా పోదు, కానీ అది రావడమే మహా అరుదు. ఆ జబ్బు ఉన్న ఏరియాల్లో వస్తుంది. ప్రభుత్వం వారు ప్రజల ఆరోగ్యం ఉంటే ఎంత, పోతే ఎంత అని అనుకుని వదిలేస్తే అప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. వెంటనే సీఎంతో సహా అలర్ట్ అయి కేరళలో టాస్క్ ఫోర్సులు పెట్టుకొని దీన్ని పెరగనీయకుండా అరికట్టాలని చెప్పని పూనుకొని పని మొదలుపెట్టినారు. అది ఎక్కడొచ్చినా అటువంటి పద్ధతిలో ముందుకు వస్తే దాన్ని ఆపేయగలరు. ఇక్కడ న్యూస్ ఏంటి అంటే, ఒక నర్సు వైద్యం చేస్తున్న ఒక నర్సు చచ్చిపోయింది. అది పెద్ద న్యూస్ అయింది. వైద్యం చేసేటోళ్ళు మూన్ సూట్ అని ఉంటుంది. వైరస్ లోపలికి పోకుండా సూట్ తగిలించుకోవాలా. అది తగిలించుకొని ఇట్లాంటి జబ్బులకు వైద్యం చేయాలి. ఆ జాగ్రత్త అమ్మాయి తీసుకోలేదు. ఏముందిలే, మామూలు వైరస్ అనుకుంది, చచ్చిపోయింది. ఇప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఇక్కడ నెల్లూరులో కూర్చున్న మనం కానీ, ఇతర ప్రాంతాల ఆంధ్రలో ఉన్న వాళ్ళు కానీ నిఫా వైరస్ వచ్చి మీద పడుతుందని భయపడి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.